హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ మొత్తం అంతా కంప్లీట్ చేసాం మనం. ఓకే, ఈరోజు మనం స్ట్రైట్ లైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ మనం చెప్పుకుందాం. తర్వాత ఆబ్జెక్టివ్ పాయింట్లు ఎంసెట్కి, జేఈ మెయిన్స్కి మనం చెప్పుకుందాం. ఓకేనా? సో ఇంకోటి, దీనికి సంబంధించిన నా థియరీ మొత్తం కూడా నేను సినాప్సిస్ చెప్తాను కదా, ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్కి సినాప్సిస్ చెప్తాను. ఆ సినాప్సిస్లో మొత్తం ఈ స్ట్రైట్ లైన్స్ థియరీ మొత్తం సినాప్సిస్లో కవర్ చేస్తాను నేను. ఐపీఈకి సెపరేట్గా, మళ్ళీ ఆబ్జెక్టివ్ సెపరేట్గా చెప్పాలంటే 2 times చెప్పాల్సి వస్తుంది. కాబట్టి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి మొత్తం ఐపీఈకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసెట్కి కానివ్వండి, జేఈ మెయిన్స్కి కానివ్వండి, మొత్తం సినాప్సిస్ వీడియోస్లో ఈ థియరీ మొత్తం నేను కంప్లీట్ చేస్తాను. అర్థమైందా? మీ ఫార్ములా ప్రూఫ్స్ కానివ్వండి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కానివ్వండి, దానికి కావాల్సిన సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను సినాప్సిస్లో మనం కవర్ చేస్తాను నేను. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆ స్ట్రైట్ లైన్స్ సినాప్సిస్ చెప్పినప్పుడు దాంట్లో చూసుకోండి. దానికి థియరీ మొత్తం ఈచ్ అండ్ ఎవరీ ఫార్ములా, దాని ప్రూఫ్స్ సహా మొత్తం అంతా నేను కవర్ చేస్తాను అక్కడ. ఓకేనా? సో అక్కడ వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ మనం కవర్ చేద్దాం. ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా? స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ, దాంట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 7 marks ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకేనా? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 7 marks మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఇది 3 star క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఏంటది? ఫైండ్ ది సర్కంసెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఫైండ్ ది సర్కంసెంటర్ of the triangle, circumcenter of the triangle with vertices -2, 3. వర్టెక్స్ అంటే సింగిల్, వర్టీసెస్ అంటే ఫ్లోరల్ అన్నమాట. 2, -1 అండ్ 4, 0. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అర్థమవుతుందా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సొల్యూషన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కంసెంటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏ విధంగా మనకి వస్తుంది? సర్కంసెంటర్ అంటే ఏంటి? సర్కంసెంటర్ అంటే ఇది ఏదైనా ట్రయాంగిల్ ఉందనుకోండి, ఈ విధంగా ట్రయాంగిల్ మనం తీసుకుంటే ఏబీసీ ట్రయాంగిల్, ఈ విధంగా 3 ఏబీసీ. ఏబీసీ ట్రయాంగిల్ ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, ఈ 3 వర్టిసెస్ని కలుపుకుంటూ డ్రా చేసినటువంటి సర్కిల్ని మనం ఏమంటాం? సర్కమ్ సర్కిల్ అంటాం. ఈ 3 వర్టిసెస్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్ మనం ఏమంటాం? సర్కమ్ సర్కిల్ అంటాం.
ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏమంటామంటే సర్కమ్ సెంటర్. దీన్ని యూజువల్గా ఎస్తో డినోట్ చేస్తాం. ఇదేంటిది సర్కమ్ సెంటర్ అంటే చెప్పేసి అంటారు. ఓకేనా. ఈ సర్కమ్ సెంటర్ మీరు జాగ్రత్తగా గమనిస్తే సర్కమ్ సెంటర్ నథింగ్ బట్ ఏంటి, ఈ సర్కమ్ సెంటర్ 3 వర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎందుకని, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఈ సర్కిల్ యొక్క రేడియసేగా, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇది సర్కిల్ యొక్క రేడియసే, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇది కూడా రేడియసే. కాబట్టి ఇది ఆర్ఏ ఇది ఆర్ఏ ఇది ఆర్ఏ అంటే అర్థం ఏంటి, ఈ సర్కమ్ సర్కిల్ ఏదైతే ఉందో అది సర్కమ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సర్కమ్ సెంటర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 3 వర్టిసెస్. ఈ 3 వర్టిసెస్ నుంచి కూడా సర్కమ్ సెంటర్ ఏ విధంగా ఉంటుంది, ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఏంటి, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి అనమాట. ఇది ఉంచుకోవాల్సిన కండిషన్, చాలా చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఇది. ఓకేనా. సర్కమ్ సెంటర్ ఆల్వేస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది 3 వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఎందుకంటే సర్కమ్ సెంటర్ నథింగ్ బట్ ఏంటి, ద సర్కిల్ పాసెస్ త్రూ ది 3 వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సర్కమ్ సర్కిల్. ఇట్స్ సెంటర్ ఈజ్ కాల్డ్ సర్కమ్ సెంటర్. కాబట్టి సర్కమ్ సెంటర్, ఈ సర్కమ్ సెంటర్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఆర్ రేడియస్, ఇది కూడా ఆర్ఏ ఇది కూడా ఆర్ఏ. కాబట్టి ఈ 3 ఆర్కి ఈక్వల్ అవుతున్నాయంటే అర్థం ఏంటి, ఈ 3 ఈక్వల్ అని అర్థం. ఆ 3 అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ఏ ఎస్బి అండ్ ఎస్సి 3 ఆర్ ఈక్వల్. అంటే ఎస్ఏ ఈజ్వల్ ఎస్బి ఈజ్వల్ ఎస్సి అని అర్థం. ఓకేనా. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్కమ్ సెంటర్ అంటే ఇదంతా మీరు సొల్యూషన్లో రాయక్కర్లేదు, ఫర్ ది అండర్స్టాండింగ్, బెటర్ అండర్స్టాండింగ్ నేను చెప్తున్నా. సర్కమ్ సెంటర్ అంటే నథింగ్ బట్ ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ intersection of side perpendicular bisectors. Side perpendicular నేను ఎలా రాస్తాను, perpendicular bisectors the point of intersection of side perpendicular bisectors of a triangle is called circumcenter. సర్కమ్ సెంటర్ అంటే నథింగ్ బట్ ఏంటనమాట, ఈ పాయింట్, ఈ సర్కమ్ సెంటర్ మనకి ఈ విధంగా వస్తుందంటే ఈ ట్రయాంగిల్ ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, ఏబిసి ట్రయాంగిల్, ఏ ఇది బి సి, సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే అర్థం ఏంటి, పర్పెండిక్యులర్ మీన్స్ ఏంటంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఈ లైన్ ఎలా ఉంటుంది పర్పెండిక్యులర్గా ఉంటుంది, పర్పెండిక్యులర్. బైసెక్టర్ మీన్స్ ఏంటంటే ఈ సైడ్ని ఈక్వల్ డిస్టెన్స్లో డివైడ్ చేస్తుంది అనమాట. దీన్ని ఏమంటాం పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం. ఈ విధంగా 3 సైడ్స్ నుంచి డ్రా చేస్తే ఈ విధంగా పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఈ విధంగా పర్పెండిక్యులర్ బైసెక్టర్ బయట చేస్తే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో దాన్నే ఎస్ సర్కమ్ సెంటర్ అని చెప్పేసి అంటారు అనమాట. ఓకేనా. ఈ పాయింట్ క్లియరా, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, బైసెక్టర్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఏ సర్కమ్ సెంటర్. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైనా కానీ 2 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి వాటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా సర్కమ్ సెంటర్ వస్తుంది. 3 ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా 2 ఫైండ్ అవుట్ చేస్తే 3ది ఆటోమేటిక్గా ఈ సర్కమ్ సెంటర్ నుంచి పాస్ అవ్వాల్సిందే కదా, ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. దెన్ మనం ఏదైనా 2 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి, ఓకేనా, పర్పెండిక్యులర్ బైసెక్టర్ చేసి వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే అదే నథింగ్ బట్ ఏంటి సర్కమ్ సెంటర్. ఇజ్ ఇట్ క్లియర్? ఈ పాయింట్ కూడా క్లియర్ అయితే ఇంకోటి మనం ఎస్ఏ ఈజ్వల్ టు ఎస్బి కండిషన్ మనకు తెలుసు. దీని నుంచి ఎస్ఏ ఈజ్వల్ టు ఎస్బి మనం తీసుకున్నాం అనుకోండి, మనం లోకస్లో డిస్కస్ చేసాం. పాయింట్ ఎస్ ఇది అనుకోండి, పాయింట్ ఈ ఏబి నుంచి ఈక్వి డిస్టెంట్లో ఉందంటే ఏ, ఇది బి ఉందనుకోండి, దీని యొక్క లోకస్ ఏమవుతుంది, ఇది ఈక్వల్ డిస్టెన్స్లో ఎస్ఏ ఈజ్వల్ టు ఎస్బి, అర్థమవుతుందా, ఇది ఈక్వి డిస్టెన్స్. అలాగే ఇక్కడ తీసుకున్నా ఇది ఎప్పుడు కూడా ఏబి డిస్టెన్స్, ఏబి నుంచి ఎస్ ఎప్పుడు కూడా మనకి ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ ఇది ఏ పాయింట్ తీసుకున్నా
ఇది ఆల్రెడీ నేను లోకస్లో డిస్కస్ చేసాం దీని గురించి మనం. ఓకేనా? అంటే దీని యొక్క లోకస్ ఏంటో అవుతుందన్నమాట, పర్పెండిక్యులర్ బైసెక్టర్. దీని గురించి కూడా చెప్పాను. ఏదైనా పాయింట్ 2 పాయింట్స్ నుంచి ఈక్వి డిస్టెన్స్గా ఉంటే దాని లోకస్ ఏమవుతుంది, నథింగ్ బట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది మనకి అని చెప్పాను. అర్థమవుతుందా? పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, 2 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అర్థం ఏంటి, మనం ఎస్ఏ ఈజ్ఈక్వల్ టు ఎస్బి తీసుకున్నాం అనుకోండి, ఎస్ఏ ఈజ్ఈక్వల్ టు ఎస్బి తీసుకుంటే మనకి ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది, ఏబీని డివైడ్ చేసేటువంటి పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. అంటే ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. ఈ మూడిట్లో ఏదైనా రెండు తీసుకోవచ్చు. ఎస్ఏ ఈజ్ఈక్వల్ టు ఎస్బి తీసుకోండి, ఎస్బి ఈజ్ఈక్వల్ టు ఎస్సి తీసుకోండి, లేదంటే ఎస్ఏ ఈజ్ఈక్వల్ టు ఎస్బి, ఎస్సి ఈజ్ఈక్వల్ టు ఎస్సి, ఏదైనా రెండు తీసుకొని వాటి యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే అదే నథింగ్ బట్ సర్కమ్ సెంటర్. ఈజ్ ఇట్ క్లియర్? ఈ క్వశ్చన్కి మాత్రం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే ఫర్ ది సబ్జెక్ట్ అండర్స్టాండింగ్కి బాగుంటుంది. ఓకేనా? అలాగే ఎస్బి ఈజ్ఈక్వల్ టు ఎస్సి తీసుకున్నాం అనుకోండి, ఎస్బి ఏంటిది, ఎస్బి ఎస్సి, ఈ రెండు తీసుకుంటే మనకి బీసీ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. లేదనుకోండి ఎస్ఏ ఈజ్ఈక్వల్ టు ఎస్సి తీసుకుంటే మనకేమొస్తుంది, ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. ఈ పర్పెండిక్యులర్ ఎస్ఏ ఈజ్ఈక్వల్ టు ఎస్సి తీసుకుంటే, ఎస్ఏ ఈజ్ఈక్వల్ టు ఎస్సి తీసుకుంటే మనకేమొస్తుంది, ఏసీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. ఎస్బి ఈజ్ఈక్వల్ టు ఎస్సి తీసుకుంటే మనకి బీసీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. ఎస్ఏ ఈజ్ఈక్వల్ టు ఎస్బి తీసుకుంటే మనకి ఏబీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. అంటే మనం ఈ ఈ ఈక్వేషన్ బట్టి మనం ఏమైనా తీసుకోవచ్చు. ఎస్ఏ ఈజ్ఈక్వల్ టు ఎస్బి ఒకసారి, ఎస్బి ఈజ్ఈక్వల్ టు ఎస్సి, లేదంటే ఎస్ఏ ఈజ్ఈక్వల్ టు ఎస్బి, ఎస్ఏ ఈజ్ఈక్వల్ టు ఎస్సి, ఏదన్నా తీసుకోవచ్చు. ఏదైనా రెండు ఈక్వల్ డిస్టెన్స్లు తీసుకొని వాటిని సాల్వ్ చేస్తే మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. అది లాజిక్. అర్థమవుతుందా? ఇదంతా కూడా ఫర్ ది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంతే. ఇదంతా కూడా మీరు సొల్యూషన్లో రాయాల్సిన పని లేదు. మన డైరెక్ట్గా సొల్యూషన్లో మనం ఏం రాయొచ్చు, వీ నో దట్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఓకేనా? ఇప్పుడు కన్సిడర్ ఫస్ట్ ఒక రెండింటిని తీసుకోండి. అంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి తీసుకోండి. అర్థమవుతుందా? దెన్ ఎస్ఏ స్క్వేర్, ఎందుకని డిస్టెన్స్లో మనకి ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి మనకి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసేయండి. ఓకేనా? ఏ కూడా మనకి ఇచ్చాడు, లెట్ ఏబిసి అని ఇచ్చాడు. లెట్ ఏబి అనుకోండి. లెట్ ఇక్కడ ఏం చేస్తారంటే లెట్ vertices of triangle ABC, A is equal to అంతా -2, 3 ఇచ్చాడు, B is equal to అంత ఇచ్చాడు 2, -1, అండ్ C is equal to అంత ఇచ్చాడు, C is equal to 4, 0 ఇచ్చాడు. C is equal to 4, 0 ఈ వర్టిసెస్ ఇచ్చాడు. అండ్ లెట్ circumcenter of triangle ABC is S is equal to x, y అనుకున్నాం. సర్కంసెంటర్ x, y అనుకున్నాం. అలాగే వర్టిసెస్ని ఏబీసీ అనుకున్నాం. ఓకేనా? ట్రయాంగిల్ ఏబీసీ. ఇప్పుడు ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ అయితే ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ స్క్వేర్ వస్తుంది. ఎస్ఏ స్క్వేర్ అంటే ఎస్ఏ నథింగ్ బట్ ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా. ఎస్ అంటే XY, దీని నుంచి ఎస్ఏకి డిస్టెన్స్ ఏమవుతుంది, ఇప్పుడు x1 - x2 హోల్ స్క్వేర్. ఇక్కడ x1 అంటే x -2, x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 అంటే y -3 హోల్ స్క్వేర్. స్క్వేర్ చేసామంటే కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎస్ఏ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు ఎస్బీ స్క్వేర్ ఎలా వస్తుంది, ఎస్ అంటే ఇది కదా, x1 అంటే x -2 హోల్ స్క్వేర్ ప్లస్ y -1. ఈ -1 దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా
రాసుకోవాలి. ఈ ఫార్ములాలో ఉన్న మైనస్ వేరు, ఇక్కడ కోఆర్డినేట్ ఎక్స్ ఆర్ వై కోఆర్డినేట్కి ఉన్న నెగిటివ్ వేరు, కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ అని రాయాలి. అక్కడ చూసుకోండి జాగ్రత్తగా. మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. అన్ని క్వశ్చన్స్కి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయను, మీరే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఓపెన్ చేసేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x 2ab కదా, 2ab ప్లస్ బీ స్క్వేర్ అంటే 4 ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 2ab అంటే 6y ప్లస్ 9 బీ స్క్వేర్ అంటే. దీన్ని ఓపెన్ చేసండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, వై స్క్వేర్ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎందుకని ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది కదా. అలాగే ఈ మైనస్ 4xని ఇటువైపు తీసుకొచ్చేస్తే 4x ప్లస్ 4x ఎంత 8x మైనస్ 6y, ఈ మైనస్ 2yని ఇటువైపు వచ్చేస్తే మైనస్ 2y అవుతుంది. మైనస్ 2y మైనస్ 6y ఎంత అవుతుంది మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు ఇది 5, 4 ప్లస్ 1 ఎంత 5 ఇది ఎంత అవుతుంది 13 ప్లస్ 5 ఈ 13 ఇటువైపు తీసుకొచ్చేస్తే 5 మైనస్ 13 ఎంత అవుతుంది మైనస్ 8 అవుతుంది. మైనస్ 8. దిస్ ఇంప్లైస్ 8 కామన్ తీసి ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అంటే ఇదేంటిది యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఎస్ఏ ఎస్బి తీసుకున్నాం కాబట్టి ఏబి యొక్క యాంగులర్ బైసెక్టర్ వచ్చింది. అలాగే ఇంకో యాంగులర్ బైసెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి తీసుకోండి, లేదంటే ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి తీసుకోండి. ఏం తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఏది తీసుకున్నా కానీ దాని కరస్పాండింగ్ సైడ్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ మనకు వస్తుంది. ఓకేనా? ఏదైనా 2 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, 3 ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో కన్సిడర్ ఇప్పుడు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి తీసుకోండి, లేదంటే ఎస్సి కన్సిడర్ ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి, దెన్ ఎస్బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ ఎస్బి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ అని రాసుకోండి, లేదంటే ఎస్ఓబిఎస్ అని రాసుకోండి ఇక్కడ, లేదంటే ఎస్ఓబిఎస్ ఇక్కడ ఎస్ఓబిఎస్ అని రాసుకోండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది ఎస్బి స్క్వేర్ ఎస్సి స్క్వేర్. ఎస్ అంటే ఎక్స్వై, బి అంటే ఎంత ఎక్స్ మైనస్ 2, డైరెక్ట్గా రాసిన చూడండి ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ వై మైనస్ ఆఫ్ -1 కదా, వై మైనస్ ఆఫ్ -1 అంటే వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి, ఎస్కి సికి డిస్టెన్స్ x1 మైనస్ x2, x1 అంటే ఇక్కడ ఎంత ఎక్స్ మైనస్ 4, ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్, వై మైనస్ 0 అంటే వైయే కదా, వై మైనస్ 0 వైయే కదా, వై స్క్వేర్ డైరెక్ట్గా రాశాను. దీన్ని కూడా ఓపెన్ చేసేయండి. ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ 4 స్క్వేర్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4, ఇది ఎక్స్ మైనస్ 4 కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16 ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 4x ఈ మైనస్ 8xని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, ఏమవుతుంది ప్లస్ 4x మైనస్ 4x 8x ఇటువైపు ప్లస్ 8x మైనస్ 4x ఎంత అవుతుందో 4x అవుతుంది. 2y ఇక్కడ 2y టర్మ్ ఏం లేదు, y టర్మ్ ఏం లేదు కాబట్టి 2y కాన్స్టెంట్స్ 4 ప్లస్ 1 5, ఇక్కడ 16 ఇటువైపు వచ్చేస్తే మైనస్ 16 ప్లస్ 5 మైనస్ 16 ఎంత అవుతుంది మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇదేంటిది
యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. ఇప్పుడు సర్కమ్ సెంటర్ నథింగ్ బట్ ఏంటి, సర్కమ్ సెంటర్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. కాబట్టి ఇదొక పర్పెండిక్యులర్ బైసెక్టర్ వచ్చింది, బీసీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ వచ్చింది. అలాగే ఏబీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇది, బీసీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇది. సో సర్కమ్ సెంటర్ దేర్ ఫర్ సర్కమ్ సెంటర్ find point of intersection of 1 and 2. 1 and 2 కి యొక్క ఇంటర్సెక్ట్ ఏమంటారు, ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. YCXY మెథడ్లో చేద్దాం. XY1 ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, YCXY కాదు, ఫస్ట్ Y కోఆర్డినేట్స్, Y కోషెంట్స్ -1 2, C1 ఇక్కడ -11 విత్ సైన్ కదా -11. అలాగే YCX X కోషెంట్ 1 ఇక్కడ 4, ఇక్కడ మళ్ళీ Y -1 2 +2. +2 YCXY కదా, ఇక్కడ -1 ఇక్కడ +2 అంతే. ఇప్పుడు X బై ఈ నాలుగిటిని మల్టిప్లై చేయండి. -1 × -11 ఎంత అవుతుంది, 11 -2. దీన్ని ఈ విధంగా మల్టిప్లై చేయాలి, దీన్ని ఈ విధంగా మల్టిప్లై చేయాలి, దీన్ని ఈ విధంగా, దీన్ని ఈ విధంగా, దీన్ని ఈ విధంగా, దీన్ని ఈ విధంగా. -1 × 11 +11. పైకి వెళ్ళేటప్పుడు మాత్రం మైనస్ తీసుకోవాలి, -2 × 1 2. అలాగే Y బై ఈ Y కింద ఉన్న 4 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయడం. 1 × 4 పైకి వెళ్ళేటప్పుడు మైనస్ కాబట్టి -1 ఎంత, -11 × 1 ఎంత అవుతుంది, -11 = 1/1 × 2 2 మైనస్ కిందకు వస్తున్నాడు పైకి వెళ్ళేటప్పుడు -4 × -1 -4 ఓకేనా. సో X బై 11 - 2 ఎంత వచ్చింది, 9. Y బై 4 మైనస్ ప్లస్ కదా, 4 + 11 ఎంత అవుతుంది, 15 = 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 4 ఎంత, 6. అప్పుడు X ఫస్ట్ ఈ రెండింటిని తీసుకుని తర్వాత ఈ రెండింటిని, X బై 9 ఎంత అవుతుంది, 1/6. దిస్ ఎంప్లాయిస్ X ఎంత, ఈ 9 పైకి వెళ్తుంది కదా, 9/6. 3 క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్. దేర్ ఫోర్ X ఎంత అవుతుంది, 3/2. X 3/2 వచ్చింది. అలాగే ఇప్పుడు Y/2 ఈ రెండింటిని తీసుకోండి. Y/15 = 1/6. అప్పుడు Y ఎంత అవుతుంది, 15 ఇటువైపు పంపించేస్తే 15/6. 3 క్యాన్సిల్ అవుతుంది, ఎన్నిసార్లు, 5 టైమ్స్, కింద 2 టైమ్స్. దేర్ ఫోర్ Y ఎంత, 5/2. దేర్ ఫోర్ రిక్వైర్డ్ సర్కమ్ సెంటర్ = X 3/2 వచ్చింది, Y 5/2 వచ్చింది. ఈజ్ ద ఆన్సర్. 3/2, 5/2 దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్ ఇది. ఓకేనా. ఫైండ్ ది సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఇది కూడా సేమ్ ఫైండ్ ది సర్కమ్ సెంటర్ ఆఫ్ ది triangle whose vertices are 1, 3, 0, -2 and -3, 1 and
-3, 1. Find the circumcenter of the triangle whose vertices are 1, 3, 0, -2 and -3, 1. ఓకేనా. సొల్యూషన్ సేమ్ క్వశ్చన్ కదా. సొల్యూషన్లో ఏం చేద్దాం, లెట్ vertices of the triangle A is equal to 1, 3, B is equal to 0, -2 and C is equal to -3, 1. వర్టిసెస్ని మనం ఏబిసి పేర్లు పెట్టుకున్నాం. అండ్ లెట్ circumcenter of the triangle is equal to S is equal to x, y అనుకోండి. అండ్ మనం ఏం తెలుసు, వీ నో దట్ ఇందాక ఎక్స్ప్లెనేషన్ అంతా నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఇప్పుడు ఏం చేస్తారు, మనకి కన్సిడర్ చేయండి. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బిని కన్సిడర్ చేయండి. కన్సిడర్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎస్ఓబిఎస్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ డిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ఏ స్క్వేర్ నథింగ్ బట్ ఏంటి, డిస్టెన్సేగా. డిస్టెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎస్ఏ ఈ పాయింట్ తీసుకోండి. అంటే x1 అంటే ఎక్స్, x2 అంటే 1, x -1 హోల్ స్క్వేర్. నేను డైరెక్ట్గా రాసిన చూడండి, y -3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి. x -0 అంటే ఎక్స్ స్క్వేరేగా హోల్ స్క్వేర్ ప్లస్ y -2, y -2 అంటే y +2 హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పెండ్ చేసేయండి, x² + 2x -1 ప్లస్ y² 2ab -2ab y² -2ab అంటే -2x, b² అంటే +1, y² -6y +9, b² అంటే 9గా ఈజ్ ఈక్వల్ టు x² + y² + 4y + 4. ఓకేనా. ఇది -2x, ఈ x² y², ఈ x² y² రెండు క్యాన్సిల్. ఓకే. 2x ఇక్కడ -2x ఉందిగా, -2. ఇక్కడ x టర్మ్ ఏమీ లేదు. ఓకే. ఇక్కడ -6y, ఈ +4y కదా ఇటువైపు తీసుకొచ్చేస్తే -10y, ఇది +10, +4 ఇటువైపు తీసుకొచ్చేస్తే -4. 10 - 4 ఎంత అవుతుంది, 6 + 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ అన్నిట్లోనూ కూడా -2 కామన్ తీసేయచ్చు. ఈ ఈక్వేషన్ మొత్తంలో -2 కామన్ తీసేయండి. -2 కామన్ తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ x ప్లస్ -2 కామన్ వెళ్ళిపోతే 5y -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇదేంటి, బైసెక్టర్ ఆఫ్ సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి వచ్చింది మనకి. x + 5y -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. తర్వాత ఏం చేద్దాం, కన్సిడర్ SB ఈజ్ ఈక్వల్ టు SC. ఓకేనా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ SOBS చేస్తే ఏమవుతుంది, SB² ఈజ్ ఈక్వల్ టు SC². ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి, SB² SC². SB అంటే మనకి x -0 y +2 హోల్ స్క్వేర్, b 0, -2. సార్ రాసుకుంటుందండి, b ఈజ్ ఈక్వల్ టు 0, -2, c ఈజ్ ఈక్వల్ టు -3, 1.
సి -3, -1 -3, -1. ఎస్ ఆల్రెడీ తెలుసు మనకి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై. ఎస్బి ఫైండ్ అవుట్ చేయండి. ఎస్బి స్క్వేర్ అంటే ఎస్బి ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ -0 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. ఎస్సి అంటే ఎక్స్ -3 అంటే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ వై -1 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఉండడం వల్ల అవుతుంది, దీని స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ఓపెన్ చేస్తున్నా, వై స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 ప్లస్ వై స్క్వేర్ -2y ప్లస్ 1 ప్లస్ 1. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు, ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది. ఇక్కడ ఏంటంటే దీని ఇటువైపు తీసుకొచ్చి ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేద్దాం. 6x 4yని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. 4y -2 -4y -2y -6y అండ్ ఇక్కడ 9 ప్లస్ 1 10 ఉంది. ఇక్కడ +4 ఇటువైపు దిగి వస్తుందా -4. 10 - 4 ఎంత అవుతుంది? 6 + 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నిటిని 6 కామన్ తీసేస్తే x - y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబరు 2. అంటే సైడ్ పర్పెండిక్యులర్ ఏది బీసీ సైడ్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫర్ సర్కమ్ సెంటర్ ఫైండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2. అంతేనా? ఫర్ పాయింట్ ఇది రాసిన పర్లేదు కానీ ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫర్ సర్కమ్ సెంటర్ ఫర్ సర్కమ్ సెంటర్ ఫైండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 2 స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ ఇచ్చాడు అనుకోండి, వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే నథింగ్ బట్ అండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ రెండు ఈక్వేషన్ని సైమల్టేనియస్గా సాల్వ్ చేస్తాం. సైమల్టేనియస్లీ సాల్వ్ చేయడం అంటే అర్థం ఏంటి? రెండింటిని YCXY మెథడ్లో అనుకోండి, ఏ రకంగా మనం రకరకాల పద్ధతులన్నా ఎలాగైనా చేయొచ్చు మనం. ఓకేనా? ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? x + 5y - 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1. ఇదేమవుతుంది? x - y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. మీకు YCXY మెథడ్ అర్థమవుతుందో YCXY మెథడ్లో చేసుకోండి. లేదంటే ఇక్కడ నుంచి ఏదో ఒక ఈక్వేషన్ తీసుకొని x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ వైల్లో ఇవన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఓకేనా? YCXY మెథడ్లో కావాలంటే YCXY మెథడ్, XY మెథడ్. YCXY మెథడ్లో y కోషంట్స్ ఏమన్నా ఇక్కడ y 5, ఇక్కడ y కోషంట్ -1, c ఇక్కడ -3, ఇక్కడ 1. అలాగే x కోషంట్ ఎక్కడంతా 1 1, మళ్ళీ రోస్లో y 5 -1. ఓకేనా? ఏం చేయొచ్చు ఇప్పుడు? x బై ఈ నాలుగిటిని మల్టిప్లై చేయాలి కదా, -5 -1 ఇంటూ -3 ఎంత అవుతుంది? +3. సో 5 - 3 y బై -3 ఇంటూ 1 -3. ఈ విధంగా మల్టిప్లై చేస్తాం కదా. ఓకేనా? -3 ఇంటూ 1 -3 -1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఈ నాలుగిట్లు మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ -1 -1 -1 ఇంటూ 5 5. ఓకేనా? ఇదేమవుతుంది? x బై 5 -3 2 y -3 -1 అంతా -4 ఈజ్ ఈక్వల్ టు 1 బై -1 -5 -6. ఇప్పుడు ఒకసారి ఈ రెండు తీసుకోండి, ఒకసారి ఈ రెండు తీసుకోండి. ఇప్పుడు x బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై -6 తీసుకుంటే దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 ఇటువైపు వెళ్ళిపోతుంది కదా, 2 బై -6. 2 దీంట్లో ఎన్నిసార్లు? 1 టైం కింద 3 టైమ్స్. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ని పైకి తీసుకెళ్ళిపోండి, -1/3. x ఈజ్ ఈక్వల్ టు -1/3. ఇప్పుడు ఒకసారి y
by minus 4, y by minus 4 is equal to 1 by minus 6 is equal to, this implies y is equal to minus 4 పైకి వెళ్ళిపోతుంది, minus 4 minus 6, మైనస్ మైనస్ 2 క్యాన్సిల్, 4 by 6లో 2 times క్యాన్సిల్ అవుతుంది, పైన 2 times కింద 3 times, 2 by 3. దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 2 by 3. దేర్ ఫోర్ సర్కమ్ సెంటర్ ఏమొచ్చింది, -1/3, 2/3. దేర్ ఫోర్ రిక్వైర్డ్ సర్కమ్ సెంటర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, -1/3, 2/3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ది ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టిసెస్, ఫైండ్ ఆర్థో center of the triangle with the vertices. With the vertices -2, -1, 6, -1 and 2, 5 and 2, 5. ఇది కొంచెం లెందీగా ఉంటుంది. ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం లెందీగా ఉంటుంది, ఎందుకంటే పర్పెండిక్యులర్ స్లోప్స్ అవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. సొల్యూషన్లో సొల్యూషన్ ఫైండ్ ది ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ ది వర్టిసెస్ -2, -1, 6, -1. లెట్ vertices of the triangle are a is కూడా పేర్లు పెడతాం అంతే, -2, -1, b is equal to 6, -1 and c is equal to 2, 5. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం ఆర్థో సెంటర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇదంతా మీకు అవసరం లేదు, యాక్చువల్లీ రాయాల్సిన అవసరం లేదు కానీ, బట్ సొల్యూషన్లో రాయాల్సిన అవసరం లేదు. ఇలా ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఏ, ఇది బి, సి. ఆర్థో సెంటర్ అంటే ఏంటంటే, ఆర్థో సెంటర్ point of intersection of altitudes is called ఆర్థో సెంటర్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ అంటే అసలు ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఆల్టిట్యూడ్ అంటే ఆపోజిట్ ఏదన్నా వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే
దాన్ని ఏమంటాం, ఇది డి అనుకోండి. ఆల్టిట్యూడ్ అంటే అర్థం ఏంటి, ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది వర్టెక్స్ టు ది ఆపోజిట్ సైడ్. ఈ వర్టెక్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ వర్టెక్స్ నుంచి మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తే, పర్పెండిక్యులర్ బైసెక్టర్ కాదు, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని చెప్పాల, పర్పెండిక్యులర్ మాత్రమే. అది బైసెక్టర్ అవ్వచ్చు కాకపోవచ్చు. పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఏ వర్టెక్స్ టు ది ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ ఆల్టిట్యూడ్. అర్థమవుతుందా? ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్టిట్యూడ్ దీని నుంచి కూడా డ్రా చేయొచ్చుగా. ఈ వర్టెక్స్ నుంచి ఈ ఏసీకి ఆపోజిట్ సైడ్కి కూడా మనం పర్పెండిక్యులర్ డ్రా చేయొచ్చు. ఇదొక పర్పెండిక్యులర్, దీన్ని కూడా ఆల్టిట్యూడ్ అంటాం. అదేగా సి నుంచి కూడా మనం ఈ విధంగా పర్పెండిక్యులర్ డ్రా చేసామనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో వీటిని ఏమంటాం, ఆల్టిట్యూడ్స్ అంటాం. ఈ ఆల్టిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఏమంటాం, మనం ఆర్థో సెంటర్, యూజువల్లీ ఓతో మనం డినోట్ చేస్తాం. ఓకేనా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఈజ్ కాల్డ్ ఆర్థో సెంటర్. ఓకేనా? ఇప్పుడు అంటే ఏంటి, మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇందాకైతే మనకి సర్కమ్ సర్కిల్ హెల్ప్ తీసుకొని సింపుల్గా చేయగలిగాం. ఎస్ఏ ఈజ్ఈక్వల్ టు ఎస్బి ఈజ్ఈక్వల్ టు మనం తీసుకొని మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఈజీగా మనం చేయగలం. బట్ ఇక్కడ ఆల్టిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్టిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే జాగ్రత్తగా గమనించాలి. ఆల్టిట్యూడ్ నథింగ్ బట్ ఏంటి, ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఏ వర్టెక్స్ టు ది ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ ఆల్టిట్యూడ్. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసిన దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం. ఇది బీసీకి ఏ విధంగా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏదైనా ఒక రెండు ఆల్టిట్యూడ్స్ యొక్క ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసి దాని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్థో సెంటర్ అదే వస్తుంది. ఇందాకేంటి, సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సర్కమ్ సెంటర్, ఇక్కడ ఆల్టిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్థో సెంటర్. అర్థమైందా? ఇది అర్థం కావాలి. ఓకేనా? సో ఆల్టిట్యూడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా 3 ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా 2 ఫైండ్ అవుట్ చేసి దాని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్, ఎనీ 2 ఈక్వేషన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ కావాలి. ఇప్పుడు ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏడీ ఫైండ్ అవుట్ అంటే ఏడీ అనేది ఒక ఆల్టిట్యూడ్. అలాగే ఇక్కడ ఇది ఈ అనుకోండి, ఇది ఎఫ్ అనుకోండి. ఓకేనా? ఏడీ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఎనీ 2 ఏడీ, అలాగే సిఎఫ్, అలాగే బిఈ, ఈ 3 ఆల్టిట్యూడ్స్ కదా. ఈ మూడిట్లో ఏదన్నా 2 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏడీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సిందంటే దాని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ఏడీ, ఈక్వేషన్ ఆఫ్ ఏడీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ఏడీ ఏం కావాలి, ఇప్పుడు మనకి పాయింట్ ఇది ఏమంటుంది, పాయింట్ ఏమనుకున్నాం, -2, -1, సి 6, -1 అండ్ 2, 5. మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్కి, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మనకు తెలుసు కదా. ఈక్వేషన్ ఆఫ్ లైన్లో మనకి ఏమేం కావాలి, ఇక్కడ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఇది చూడండి, ఈ లైను ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, అర్థమవుతుందా? ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు పాయింట్ ఉంది. ఇప్పుడు దీనికి స్లోప్ తెలిసిందనుకోండి, స్లోప్ పాయింట్ ఫామ్తో మనం ఈక్వేషన్ రాయొచ్చు. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ మనం రాయొచ్చు. ఇప్పుడు మనకు పాయింట్ ఉంది, ఇప్పుడు మనకు ఏం కావాలి, స్లోప్ కావాలి. దీని యొక్క స్లోప్ మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసే అవకాశమే లేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే డి అనే పాయింట్ మనకు తెలియదు. ఇక్కడ ఇది ఈ లైన్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ కూడా తెలియదు మనకి, ఒక పాయింట్ మాత్రమే తెలిసే, మనకి ఇంకా ఏమీ తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి, దేని హెల్ప్ తీసుకోవాలి, బీసీ లైన్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. ఎందుకని బీసీ లైన్ హెల్ప్ తీసుకోవాలి, ఇక్కడ బీసీ 2 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు బీసీ లైన్ స్లోప్ మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఏడీ లైన్ స్లోప్ మనకు తెలుస్తుంది. ఏ విధంగా తెలుస్తుంది, ఈ 2 కూడా పర్పెండిక్యులర్. ఈ బీసీ లైన్కి ఏడీ అనేది ఎలాగుంది, పర్పెండిక్యులర్గా ఉంది. కాబట్టి మనకి బీసీ అట్లీస్ట్ బీసీ స్లోప్ తెలిసినా ఆటోమేటిక్గా మనకి ఏడీ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకని, ద ప్రొడక్ట్ ఆఫ్
స్లోప్స్ ఆఫ్ టూ పర్పెండిక్యులర్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఆ కండిషన్ మనకు తెలుసు కాబట్టి ఆ కండిషన్ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా మనకి బీసీ స్లోప్ తెలిస్తే ఏడీ స్లోప్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఏం చేద్దాం, స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ మనకి ఏ విధంగా వస్తుంది, 2 పాయింట్ ఫామ్తో మనకి ఫర్ ఎగ్జాంపుల్ x1 y1 పాయింట్ ఒకటి, x2 y2 పాయింట్ ఉందనుకోండి. దీని స్లోప్ 2 పాయింట్ ఫామ్తో ఏ విధంగా వస్తుంది మనకి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ రెండు పాయింట్లు మనకు తెలిస్తే ఈ రెండు 2 పాయింట్ ఫామ్తో మనకు స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అర్థమైందా? ఇప్పుడు స్లోప్ ఆఫ్ బీసీ ఏ విధంగా మనకుంది, ఇది x1 ఇది y1 ఇది x2 y2 అనుకుంటే y2 మైనస్ y1 అంటే 5 మైనస్ ఆఫ్ -1, ఇక్కడ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 దట్ ఈజ్ 5. 5 మైనస్ ఆఫ్ 5 మైనస్ y2 మైనస్ y1 కదా, 5 మైనస్ ఆఫ్ -1 బై x2 మైనస్ x1. ఇక్కడ x1 అంటే ఇది x1 y1 అనుకున్నాం, x2 y2 2 మైనస్ 6 ఇది ఎంత అవుతుంది, 5 మైనస్ ఆఫ్ -1 6, ఇది 2 మైనస్ 6 అంటే -4. 2 క్యాన్సిల్ అవుతుంది ఎన్నిసార్లు, 3 టైమ్స్ 2 టైమ్స్ అంటే ఇది ఎంత -3/2. బీసీ స్లోప్ ఆఫ్ బీసీ వచ్చింది మనకి. దీని నుంచి మనకి స్లోప్ ఆఫ్ ఏడి ఎంత వస్తుంది మనకి, స్లోప్ ఆఫ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, స్లోప్ ఆఫ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు మన ఇక్కడ చూడండి జాగ్రత్తగా m1 ఇంటూ m2 రెండు పర్పెండిక్యులర్ లైన్స్ అయితే దాని కండిషన్ ఏంటి, m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇప్పుడు m1 అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ m1 అంటే ఈ లైన్ యొక్క స్లోప్ m1 అనుకున్నాం, ఏడి యొక్క స్లోప్ మనం m2 అనుకున్నాం అనుకోండి. ఈ రెండు పర్పెండిక్యులర్స్ కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి, m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 సాటిస్ఫై చేయాలి. m1 అంటే బీసీ స్లోప్ అనుకున్నాం అనుకోండి, m1 అంటే ఎంత వచ్చింది మనకి -3/2 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు ఎంత -1. ఓకేనా? m2 అనేది ఏంటి ఇప్పుడు మనకి స్లోప్ ఆఫ్ ఏడి అంతేనా, అంటే m2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -1/-3/2. మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇది రెసిప్రోకల్ అయిపోతుంది 2/3. అంటే ఏడి స్లోప్ ఎంత అవుతుందన్నమాట 2/3. ఇది అర్థం చేసుకోవాలి, పక్కన చేసుకోండి. అర్థమైందా? స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు -3/2 అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇదంతా లేకుండా డైరెక్ట్గా రాసేయచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, మైనస్ ఆఫ్ దీన్ని రెసిప్రోకల్ చేయొచ్చు, దీని నుంచి మైనస్ రెసిప్రోకల్ చేయడమే, దీన్ని రెసిప్రోకల్ చేయడమే. అంటే దీన్ని డైరెక్ట్గా మైనస్ ఆఫ్ దీన్ని రెసిప్రోకల్ చేస్తే -2/3, మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి +2/3. ఈ విధంగా కూడా డైరెక్ట్గా మనం చేయొచ్చు. అర్థమైందా? రెసిప్రోకల్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ దీని స్లోప్ అనమాట. అర్థమైందా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, రెసిప్రోకల్ అయితే 2/3 అవుతుంది. స్లోప్ ఆఫ్ ఏడీ వచ్చింది. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏడీ ఏ విధంగా వస్తుంది, ఇప్పుడు ఏడీ స్లోప్ వచ్చింది, -2 -1 పాయింట్ ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచే పాస్ అవుతుంది కాబట్టి ఈ లైను స్లోపు పాయింట్ ఫామ్తో మనం డైరెక్ట్గా ఏడీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏడీ ఈజ్ ఏ విధంగా వచ్చింది, స్లోప్ పాయింట్ ఫామ్ ఏంటి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ పాయింట్ ఏ ఎంత మనకి, -2, -1. y1 అంటే ఇక్కడ -1, y మైనస్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఎంత వచ్చింది మనకి 2/3
x1 ఇక్కడ ఎంత -2 కాబట్టి -2 మల్టిప్లై చేస్తే y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ ఇది x+2 దీనికి రాసిన 3ని ఇటువైపు తీసుకొచ్చేసండి 3 ఇంటూ y+1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x+2 మల్టిప్లై చేసేయండి మల్టిప్లై చేస్తే 3y + 3 ఈజ్ ఈక్వల్ టు 2x + 4 x ఇటువైపు దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసండి 3y + 3ని 3y + 3ని ఇటువైపు తీసుకొచ్చేసండి 2x - 3y 4 - 3 ఎంత అవుతుంది +1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి అలాగే సేమ్ ప్రాసెస్ ఇలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆల్టిట్యూడ్ ఏడీ ఫైండ్ అవుట్ చేసాం ఏడీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు బిఈ కానీ సిఎఫ్ కానీ ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయండి బిఈ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం బిఈ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి బి నుంచి ఈ ఆల్టిట్యూడ్ బిఈ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి బిఈ స్లోప్ కావాలి బిఈ స్లోప్ కావాలంటే ఏం చేయాలి మనకి ఏసీ స్లోప్ కావాలి అర్థమైందా ఫర్ ఈక్వేషన్ ఆఫ్ AC for equation of BE equation of BE slope of AC is equal to A మనకి ఎంత -2, -1 C is equal to ఎంత C is equal to పాయింట్ C 2, 5 2, 5 అండ్ B కూడా మనకు తెలుసుగా B ఎంత 6, -1 6, -1 అంతే ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏసీ ఈ ఏసీ 2 పాయింట్ ఫామ్తో y2 - y1 by x2 - x1 దట్ ఈజ్ ఈక్వల్ టు y2 ఇది x1 y1 ఇది x2 y2 అని కూడా 5 - -1 5 5 -1 by 5 - -1 by 2 - -2 that is equal to 6/4 that is equal to 2 క్యాన్సిల్ అవుతుంది 3 times 2 times అంటే 3/2 అంటే స్లోప్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3/2 అంటే స్లోప్ ఆఫ్ బిఈ ఎంత అవుతుంది ఇప్పుడు స్లోప్ ఆఫ్ బిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్ డైరెక్ట్గా దీన్ని ఫార్ములా కూడా రాసుకోండి 1/m కింద రాసుకోండి మైనస్ ఆఫ్ 1/3/2 వచ్చింది కదా 3/2 అంటే -2/3 ఇది స్లోప్ ఆఫ్ బిఈ స్లోప్ ఆఫ్ బిఈ దేని నుంచి పాస్ అవుతుంది పాయింట్ బి నుంచి పాస్ అవుతుంది కాబట్టి పాయింట్ ఉంది మనకి స్లోప్ ఉంది కాబట్టి పాయింట్ స్లోప్ ఫార్ములా స్లోప్ ఆఫ్ ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ BE is y minus y1 is equal to m into x minus x1 y minus of -1 అంటే -1 m ఎంత -2/3 స్లోప్ ఆఫ్ BE -2/3 x minus x1 ఎంత 6 ఇది ఎంత అవుతుంది y plus 1 is equal to -2/3 x minus 6 ఇప్పుడు ఏం చేయాలి 3ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 3 ఇంటూ y plus 1 is equal to -2 ఇంటూ x minus 6 3y plus 3 is equal to -2x plus 12 -2x కాబట్టి ఇటువైపు తీసుకొచ్చేస్తే 2x plus 3y 3 minus plus 12 into -12
-12 అంటే ఎంత అవుతుంది? -9 = 0. ఎస్, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఆల్టిట్యూడ్ బిఈ వచ్చింది. ఇప్పుడు మనకి ఫర్ ఆర్థో సెంటర్ ఫైండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2. ఫర్ ఆర్థో సెంటర్ find point of intersection of 1 and 2. 1 అని చెప్తుంది మనకి 2x - 3y + 1 = 0. ఇంతేనా? 2x - 3y 2x - 3y + 1 = 0. ఈక్వేషన్ నెంబర్ 2 ఏమొచ్చింది మనకి? 2x + 3y - 9. 2x + 3y - 9 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది డైరెక్ట్గా మనం సాల్వ్ చేసేయచ్చు. మనం YCXY మెథడ్లో చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రెండింటిని యాడ్ చేసామనుకోండి, యాడ్ చేస్తే చూడండి, -3y 1 ఈక్వేషన్ 1 + ఈక్వేషన్ 2 చేస్తే చూడండి, -3y + 3y రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 4x. ఈ రెండింటిని యాడ్ చేస్తే 4x - 8 = 0. అంటే 4x = 8. దిస్ ఎంప్లాయిస్ x = 8/4 ఎంత? 2. x డైరెక్ట్గా వచ్చింది మనకి, x = 2. ఇప్పుడు ఏదో ఒక ఈక్వేషన్లో x వాల్యూ ఫైండ్ సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో పెట్టాం అనుకోండి, 2 × 2 - 3y + 1 = 0. 2 2 = 4 - 3y + 1 = 0. 4 + 1 ఎంత? 5 - 3y. ఈ +5 ఇటువైపు తీసుకొచ్చేస్తే -5. ఇప్పుడు y = ఎంత అవుతుంది? -5/-3. అంటే y = క్యాన్సిల్ అయిపోతే 5/3. x = 2, y = 5/3. రిక్వైర్డ్ ఆర్థో సెంటర్ అవుతుంది. Therefore, required ortho center O = 2, 5/3. This is the answer. Okay, ఇది క్వశ్చన్ నెంబర్ 3. ఇది క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ ది ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ find the ortho center of the triangle with vertices -5, -7, 13, 2, (13, 2) and -5, 6 and -5, 6. ఓకేనా? ఫైండ్ ది ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ -5, -7, 13, 2
-5, 6. సేమ్ క్వశ్చన్ కదా ఇందాక ఇట్లాగా ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం. ఈ రెండు కూడా సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ కూడా రెండు కూడా ఇక్కడ ఏంటంటే పాయింట్లు ఇచ్చాడు, వర్టిసెస్ పాయింట్స్ అంటే వర్టిసెస్ ఇచ్చాడు. ఈ మోడల్ ఇంపార్టెంటే సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ కూడా. ఇదే సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ మనకి నెక్స్ట్ లైన్లు ఇస్తాడు, పాయింట్లు కాకుండా లైన్లు ఇస్తాడు. అంటే ఈక్వేషన్స్ ఆఫ్ సైడ్స్ ఇస్తాడనమాట. ఏబిబిసిసిఏ ఈక్వేషన్స్ ఆఫ్ సైడ్స్ ఇచ్చేస్తే అది ఫైండ్ అవుట్ చేయాలి. అదొక మోడల్, ఇదొక మోడల్. ఈ రెండు కూడా చాలా ఐబీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సొల్యూషన్. సొల్యూషన్లో లెట్ vertices of the triangle are A is equal to -5, -7, B is equal to 13, 2 and C is equal to -5, 6. ఓకేనా? ఏ బి సి ఇది ఆల్టిట్యూడ్ డి అనుకున్నాం, ఇది ఏ అనుకున్నాం. ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ ఏ అంత మనకి -5, 7, బి అంతా 13, 2, సి అంతా -5, 6. ఇది ఆర్థో సెంటర్ ఆల్టిట్యూడ్. ఇది కావాలి మనకి. అది కావాలంటే ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ఏడి స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1. y2 ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2 అనుకుంటే ప్రాపర్గా చేయాలంటే ఐపీ స్టైల్లో ప్రాపర్గా చేయాలంటే B is equal to 13, 2, C is equal to -5, 6. ఇది x1 అనుకుందాం, ఇది y1 అనుకుందాం, ఇది x2, y2. టు స్లోప్ ఆఫ్ BC is equal to y2 - y1 by x2 - x1. That is equal to y2 - y1. y2 అంటే ఇక్కడ ఎంత? 6 - 2 by x2 - x1. x2 ఎంత? -5 - 13. That is equal to 6 - 2 ఎంత? 4. -5 - 13 ఎంత? -18. దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్, దీంట్లో 9 టైమ్స్. కాబట్టి ఇదంతా -2/9. స్లోప్ ఆఫ్ బీసీ ఎం అనుకున్నాం కదా, ఎం ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? -2/9. బీసీ పర్పెండిక్యులర్ టు ఏడి
బీసీ పర్పెండిక్యులర్, రెండు కూడా పర్పెండిక్యులర్ కాబట్టి స్లోప్ ఆఫ్ ఏడి ఈజ్ కూడా ఎంత అవుతుంది, స్లోప్ ఆఫ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు -1/m, అంటే మైనస్ ఆఫ్ 1/-2/9, అంటే దిట్ ఈజ్ ఈక్వల్ టు -2/m, 2/9. ఈ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 1/2/9 అంటే రెసిప్రోకల్ అయ్యి 9/2 అవుతుంది. స్లోప్ ఆఫ్ ఏడి. స్లోప్ మనకు తెలుసు, ఏడి స్లోప్ తెలుసు మనకి. పాయింట్ ఏ మనకు తెలుసు. ఏ అంటే ఎంత, ఏమి ఇచ్చాడు, -5, ఇప్పుడు పాయింట్ స్లోప్ ఫామ్తో మనం ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఈజ్ y minus y1 is equal to m into x minus x1, అంటే y1 అంటే మైనస్ ఆఫ్ -7 ఈజ్ ఈక్వల్ టు 9/2 x మైనస్ ఆఫ్ x1 అంటే -5 అంటే y plus 7 ఈజ్ ఈక్వల్ టు 9/2 ఇంటూ x plus 5, రైట్. 2ని ఇటువైపు తీసుకొచ్చేసండి. 2y + 14 మల్టిప్లై చేస్తే ఇటువైపు తీసుకుని మల్టిప్లై చేస్తాం. దీన్ని మల్టిప్లై చేస్తే 9x + 9 5 = 45. ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసండి. 9x - 2y 45 + 14 అయితే -14 కదా. 45 - 14 ఎంత అవుతుంది, 31 + 31 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ఏడి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. తర్వాత ఫర్ ఈక్వేషన్ ఆఫ్ బీడి, ఈక్వేషన్ ఆఫ్ బిఈ పాయింట్ ఏంటి మనకి, ఏ -5, -7, బి 13, 2, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి -5, -6, -5, -6 -5, -6. ఓకేనా. మనకి బిఈ కావాలంటే స్లోప్ ఆఫ్ ఏసీ తెలియాలి మనకి. స్లోప్ ఆఫ్ ఏసీ ఏమవుతుంది ఇప్పుడు, స్లోప్ ఆఫ్ ఏసీ మేము నెమ్ అనుకోండి ఈజ్ ఈక్వల్ టు y2 - y1/x2 - x1. ఏసీ అంటే పాయింట్ ఏసీ. ఇది x2 y2, ఇది x1 y1 అనుకుంటే ఇదేమవుతుంది, 6 -7 y2 మైనస్ ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే 6 - -7/-5 -5 ఏమవుతుంది, 13/0. ఇప్పుడు ఏసీ పర్పెండిక్యులర్ టు బిఈ. ఇప్పుడు స్లోప్ ఆఫ్ బిఈ ఈజ్ ఈక్వల్ టు -1/m, అంటే -1/m అంటే ఎంత, -1/m అంటే ఎంత, 13/0. ఇదంటే 0. స్లోపు 0 అవుతుంది, అంటే స్లోప్ ఆఫ్ బిఈ ఈజ్ ఈక్వల్ టు 0. స్లోప్ ఆఫ్ బిఈ ఈజ్ ఈక్వల్ టు 0. స్లోప్ ఆఫ్ బిఈ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది.
మీరు డైరెక్ట్గా 13/0 దీని ఇంకా మీకు అర్థం కాకపోతే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 13/0 నథింగ్ బట్ ఏంటి, ఇన్ఫినిటీ. అంటే పర్పెండిక్యులర్ అంటే స్లోప్ ఇన్ఫినిటీ వచ్చిందంటే అర్థం ఏంటి, ఏసీ లైన్ పర్పెండిక్యులర్ టు ఏసీ 90 డిగ్రీ చేస్తుందని అర్థం. అర్థమవుతుందా మీకు? అలాగ అర్థం కాకపోతే 1/13/0 అని రాసుకోవచ్చు, లేదంటే ఇన్ఫినిటీ అని రాసుకోవచ్చు. 1/∞ నథింగ్ బట్ ఏంటి, 0. ఓకేనా? స్లోప్ ఆఫ్ బి ఈజ్ కూడా 0 అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ బి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే b ఏది 13, సారీ -2. y మైనస్ x1 y1 ఏమవుతుంది 2 అవుతుంది. స్లోప్ 0. x మైనస్ x1 అంటే ఎంత 13. ఇదేమవుతుంది y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 0 అంటే సంథింగ్ 0 కదా, అంటే y ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫర్ ఆర్థో సెంటర్ ఫర్ సాల్వ్ 1 and 2. ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత వచ్చింది మనకి, 9x మైనస్ 2y ప్లస్ 31 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2 ఎంత వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 2. ఇంకా YCXY మెథడ్ అది ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా y ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది కదా, y ఈజ్ ఈక్వల్ టు 2ను సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. 9x మైనస్ 2 y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 31 ఈజ్ ఈక్వల్ టు 0. 9x మైనస్ 4 ప్లస్ 31 ఈజ్ ఈక్వల్ టు 0. 9x మైనస్ 4 ప్లస్ 31 అంటే ఎంత, ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 9x ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ 27. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ 27/9. 9 27లో 3 టైమ్స్, అంటే x ఈజ్ ఈక్వల్ టు -3. దేర్ ఫోర్ ఆర్థో సెంటర్ O ఈజ్ ఈక్వల్ టు x అంతా -3, x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఎంత వచ్చింది మనకి 2, -3, 2. దిస్ ఈజ్ ద ఆన్సర్. -3, 2 ఈజ్ ద ఆన్సర్. ఇది 4th క్వశ్చన్. ఓకే.